Step into Value Zone. Value Zone. Hypermart. Button. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, డబ్బు ఎవరి మధ్యన తగాదాన్ని క్రియేట్ చేసేస్తుంది కదండి. సొంత అన్నదమ్ములు లేదు, అక్క చెల్లెలు లేదు, నిజం చెప్పాలంటే భార్యాభర్తలు, తల్లిదండ్రులు కూడా లేదేమో. అన్ని సమస్యలకి చాలా వరకు కారణం డబ్బు అవుతుంది. ఇదివరకు కూడా ఇట్లనే ఉండేది రమగారు. ఎప్పుడు ఉంటుంది జయ. డబ్బు చుట్టే, డబ్బు చుట్టూతానే తిరుగుతుంది. అలా డబ్బు ధనము, డబ్బు అంటే డబ్బే కాదు అధికారమను, ఆ చుట్టూతా తిరగకుండా దాన్ని ఆ మధ్యలో కానివ్వకుండా ఉంచుకున్న వాళ్ళు మనకి కృష్ణుడు, బలరాముడు, రామలక్ష్మణ, భరత శత్రుఘ్నులే కనపడతారు. ఆ కథల్లో ఉన్న వాళ్ళంతా పాండవులు కూడా వాళ్ళు దానికి లోబడకుండా ఉన్నారు. అందుకని వాళ్ళని ప్రపంచం చరిత్ర అద్భుతమైన వ్యక్తులుగా గుర్తుపెట్టుకుంటుంది. మిగిలిన ప్రపంచం అంతా దాని చుట్టూ తిరుగుతుంది. మనం చెప్పలేకపోతాం కదా. డబ్బు చాలా అవసరమైన వస్తువు, దానికోసమే కొట్లాడుకుంటాం. అవి ఎట్లా చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెట్టుకుంటాం. అక్క చెల్లెళ్ళ మధ్య తగాదాలు డబ్బుల వల్లే వస్తాయి. దానికి ఎక్కువ పెట్టారు, నాకు తక్కువ పెట్టారు. దానికి చాలా పెద్ద సంబంధం చేశారు, నాకు చిన్న సంబంధం చేశారు. దాని వస్తువులో 1 గ్రామ్ బంగారం ఎక్కువ ఉంది, నాకు బంగారం తక్కువ ఉంది. ఇది ఆడపిల్లలు. మగపిల్లలకేమో వాళ్ళ పెళ్ళాలు ఎక్కేస్తారు. మీ తమ్ముడిని ఇంజనీరింగ్ చదివించారు, తక్కువలో అయిపోయింది, లేదా నేనేమో ఎక్కువలో అయింది, నీకు ఒట్టి బీకామ్ చేయించారు, నీ బతుకు ఇట్లాగే ఉంది, ఆస్తి అయినా ఎక్కువ తీసుకో అంటారు. వీడు బీకామ్ కెపాసిటీ వాడు, వాడు ఇంజనీరింగ్ కెపాసిటీ వాడు. పేరెంట్స్ వాళ్ళు పెట్టేటప్పుడు అట్లా ఆలోచించారు. పెద్ద అబ్బాయిని BA చదివించాం కాబట్టి చిన్న అబ్బాయిని కూడా బీకామే చదివించాలని అనుకోరు. వాడు బాగా మార్కులు తెచ్చుకుంటున్నాడని వాడిని చదివిస్తారు. వాడికి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆ ఖర్చు ఆస్తిలో సరి చేయాలంటారు ఆడవాళ్ళు. పెద్ద అబ్బాయి బీకామే చదివాడు, అది కూడా శ్రద్ధగా చదవలేదు, ఫ్రెండ్స్ తోటి తిరిగేశాడు, చెప్పిన మాట వినలేదు, చిన్నతనంలోనే మన తాగుడు అలవాటు చేసుకున్నాడు, అవేవి లెక్కకు రావు. అవును, అమ్మ నాన్న సమానంగా చూడాలి, సమానంగా చుట్టలేదంటారు. సమానంగా చుట్టం అనేది డబ్బు దగ్గర ఆగుతుంది. మిగిలినవన్నీ వ్యవహారాలు పోయి చివరికి డబ్బులు వస్తాయి, డబ్బులోనే ఆగిపోతుంది. అంతే, అలాగే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళకి నేను కరెక్టు, ఎదుటి వాళ్ళు తప్పు. నేను ఆలోచించేది న్యాయమైన ఆలోచన, ఇది న్యాయమైన పెంపకం, నాది పంపకమును, అత్తగారిది కాదు, లేదా మా అమ్మది కాదు, అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి వ్యవహారాల్లో ఏది న్యాయం ఏది అన్యాయమో మనం చెప్పలేకపోతాం కదా. పాత రోజుల్లో ఎలా కనపడేది, పెద్ద పిల్లల్ని ఇంట్లో పనిసాయాన్ని ఉంచుకుని చిన్నపిల్లల్ని చదువులకు పంపేవాళ్ళు. చిన్నపిల్లలు రెక్కలు వచ్చి ఎగిరిపోయేవాళ్ళు. పెద్దవాళ్ళు ఈ ఇళ్ళని పట్టుకుని, ఎన్ని వేల కథలు ఉన్నాయో ఇట్లా. ఇల్లు పట్టుకుని ఉండి అమ్మా నాన్నని చూసుకుని, తమ్ముడు ఎప్పుడైనా వస్తే వాడికి అన్నీ చూసి పంపించడం, వాడి చదువుకు డబ్బులు పంపించడం, అన్నీ చేయాలి. పంపకాల దగ్గరికి వచ్చేసరికల్లా సగమే బాధ్యత అంతా అన్నయ్య మోస్తాడు, తమ్ముడు సగం ఆస్తి పట్టుకెళ్ళిపోతాడు. న్యాయంగా పంచాలి కదా అంటారు. మరి అమ్మా నాన్నల బాధ్యత తమ్ముడు తీసుకుంటాడంటే తీసుకోడు వాడు. ఇవాళ రేపు చూస్తామా, కాస్త పెద్దవాళ్ళు అవ్వగానే అమ్మ ఉందనుకో 6 నెలలు అక్కడ 6 నెలలు ఇక్కడ అంటారు. అవునండి, తల్లిదండ్రుని పంచేసుకుంటారు. ఆస్తులు పంచుకునేటప్పుడు వాళ్ళకు ఒక వాటా ఉంచడం అనేది అసలు లేనే లేదు. అసలు తల్లులకో తల్లో తండ్రో బతికుంటే వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంటే ఆ డబ్బు పీక్కునేదాకా ఈ పిల్లలకు తోచదు. వాళ్ళ పార్ట్నర్స్ కూడా ఒప్పుకోరు జయ. అల్లుళ్ళు లాగేద్దామని చూస్తారు, కోడళ్ళు లాగేద్దామని చూస్తారు. ఇచ్చేసేయాలి. ముసలిదాని నీకు ఎందుకు డబ్బు, మా దగ్గర ఉంటే మేము చూస్తామంటారు. డబ్బులు తీసుకున్నాక 2వ రోజు నుంచి అది మోతబరువు అయిపోతుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటే అందులో చిల్లర మనం వాడుకుంటుంటే డబ్బైనా మిగిలి ఉంటుంది. చెయ్యరట్లా. ఈ మధ్యలో ఏమవుతుంది, కొంతమంది తల్లులకి పెద్ద పిల్లాడో ఆఖరి పిల్లాడో ఎక్కువ చేరికగా ఉంటారు. మేము ఇంత చూస్తాం, వాళ్ళంటేనే ఈవిడికి ఇష్టం అంటారు. అవును, ఎంత చూసినా పెద్ద కొడుకు అంటేనే ఇష్టం, ఎంత చూసినా చిన్న కొడుకు అంటేనే ఇష్టం. ఎంత ఎవ్వరూ చూడరమ్మా, ఎంతవరకు అంతే కదా. అంతా డబ్బు చుట్టూతానే తిరుగుతుంది. కాకపోతే వీళ్ళల్లో ఒక్కళ్ళ కూడా జ్ఞానం ఎక్కడ ఉన్నదంటే, తాత వచ్చే తరతరాలు ఇది మనం రేపు మోసుకోవాల్సి వస్తాం. మన పరిస్థితి ఇదే అవుతుంది. 3 బిడ్డలున్న అమ్మకి ఇట్లాంటి దుస్థితి వస్తే ఒకే బిడ్డ ఉన్న నా పరిస్థితి ఏంటి? అలా ఆలోచించాం. ఎప్పుడు వచ్చేవి అప్పుడు వస్తాయి. ఆనాటికి అవి. ఇప్పుడు అన్నదమ్ముల్లో అనుకో, 2 అన్నదమ్ములు, వాళ్ళ మధ్య తగాదాలకు ఎప్పుడూ భార్యలు కారణం అవుతూ ఉంటారు. పెద్దగా వాళ్ళ ప్రమేయం ఉన్నా లేపని, ఇద్దరి ప్రమేయం ఉండకల, ఒకళ్ళ ప్రమేయం ఉన్నా చాలు అన్నదమ్ములు సెపరేట్ అయిపోతారు. సాధారణంగా నువ్వు గమనించు, అక్క చెల్లెళ్ళు పెద్దగా సెపరేట్ అవ్వరు జయ. ఇప్పుడు అవును రమ్మగారు, కలిసే ఉంటారు. అవునవును. అన్నదమ్ములు మాత్రం సెపరేట్. ఎందుకని రమ్మగారు జరుగుతుంది? వాళ్ళ భార్యని అనుకోవాలా,
అంతేనా రమ్మగారు? అంతే చేయ. ఆడవాళ్ళమై ఉండి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏం జరుగుతుందంటే మీ తమ్ముడిని బాగా, మీ అన్నయ్యని బాగా చూస్తున్నారు, మీ తమ్ముడిని బాగా చూస్తున్నారు అని పక్కన ఎక్కించగలుగుతారు వీళ్ళు. అదే మీ అక్కని బాగా చూస్తున్నారు, నేను బాగా చూడలేదని సాధారణంగా ఏ మగవాడు చెప్పడు. చెప్పినా వీళ్ళు పట్టించుకోరు వీళ్ళు. నా చెల్లేగా నా అక్కేగా అనుకుంటారు. అవి తక్కువ వీళ్ళకే వస్తుంది స్వతహా. నచ్చబెడతాడు, మీ బావతో బాగా ఉన్నారు, మీ అమ్మ నాన్న నాతో బాగా లేరు, లేదా మీ మేరతో బాగున్నారు నాతో బాగా లేరంటే మొగుడు లేకుండా పుట్టింటికి వెళ్దాం అనుకుంటారు. పుట్టింటిని వదిలిపెట్టుకుందామని వీళ్ళు అనుకోరు. మగవాళ్ళ తెలివి తక్కువతనం ఏంటంటే ఈ అమ్మాయి నచ్చబెడుతుంది కాబట్టి వాళ్ళని వదిలేద్దామని, ఈ నస పడలేక వదిలేస్తారు. మొన్న మధ్య ఎవరితో ఒకళ్ళ స్టోరీ విన్నారమ్మ గారు. 4 పిల్లలండి, 3 మగపిల్లలు, 1 ఆడపిల్ల. మంచిగా US లో సెటిల్ అయ్యారు, మంచి ఫ్యామిలీస్ రమ్మగారు. ఉన్న ఆస్తిని అమ్మేసి, ఆ తల్లికున్న ఇంటిని కూడా అమ్మేసి ఆమె కూతురు దగ్గర ఉంటుందండి. కనీసం ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడ మొహం కూడా చూడట్లేదట. 4 కన్నా ఆ తల్లికి కనీసం బిడ్డలు ఊరి నుంచి వచ్చినప్పుడైనా కంటికి కనిపించకపోతే ఇప్పుడు ఆమె చేయబట్టే కదా. వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళతో ఉన్న వాళ్ళకి జ్ఞానం లేదు కదా. మీరు అన్నట్లు మనకి 3 ఉండి మనం చూడట్లా, మనకు ఒక్కళ్ళే. మన పిల్లలు మన ఏం చేస్తారు? నువ్వు జాగ్రత్త పడతావు. మరి మీ అమ్మకి ఎందుకు ఉంచవా జాగ్రత్త? అది ఆలోచించాం. ఎప్పుడు కూడా చాలా మంది ఆడపిల్లలు ఎప్పుడు అన్ని పోసకొచ్చినట్టు తల్లుళ్ళకి చెప్తారు. తన మొగుడు మాత్రం చెప్పకూడదు, తన ఆడపడుచు అత్తగారితో మాట్లాడకూడదు, నువ్వు మాత్రం ఎంతసేపు మీ అమ్మతో ఉంటావు, మీ అమ్మకి అత్తగారు ఉండకూడదు. కానీ మరి మీ అన్నయ్య భార్య వస్తే, తమ్ముడికి పెళ్ళాం వస్తే, మాకు తమ్ముడు ఉన్నాడు, మా ఇంట్లో కూడా మగపిల్ల అన్నాడు, వాడికి పెళ్ళాం బయట నుంచి వస్తుంది అని ఆలోచించరు. తమ్ముళ్ళకి నూరు పోస్తారు ఆడవాళ్ళు. అవును, అది అలా చేసింది, ఇలా చేసింది, మీ అత్తగారు అలా ఉంది, మీ ఆవిడ ఇలా చేస్తుంది, అమ్మతో సరిగ్గా ఉంటుంది, మా అమ్మ బంగారు తల్లి. ప్రతి వాళ్ళకి మా అమ్మ అంత గొప్పది లేదని ఉంటుందమ్మా. నిజంగా ఇప్పుడు మనకైనా అలాగే ఉంటుంది కదా, ఎవరమ్మ వాళ్ళకి గొప్ప. మా అమ్మ కోడలతో ఎట్లా బిహేవ్ చేసి, మా అమ్మలాగా చేసి పెట్టి అత్తగా నీకు దొరకదు అని చెప్తారు. మీ అమ్మ నీకు చేసి పెడుతోంది, నీకు చేసినట్టుగా కోడలికి ఎందుకు చేస్తుంది? అంతే కదా, చేయదు. ఇలా చెయ్యరు. ఇవన్నీ ఆలోచించుకోం మనం. ఏదైనా చేసేసేటప్పుడు చేసేస్తాం. మనం 2 అన్నదమ్ముల మధ్య డబ్బు కోసం మనం ఏదైనా ప్లాన్ చేస్తే, ఏదైనా మాట్లాడితే ఆ ప్రశ్నకి సమాధానం మన జీవితంలోనే మనం ఇవ్వాల్సే వస్తుంది. ఖచ్చితంగా. ఒక కొడుకున్నా ఇవ్వాల్సి వస్తుంది, 2 కొడుకులున్నా ఇవ్వాల్సి వస్తుంది, కూతుళ్ళున్నా ఇవ్వాల్సి వస్తుంది. అవును రామ్ గారు, ఆలోచించాల్సిన విషయం. ఆలోచించాలి. ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నదే అది. కాకపోతే ఎట్లా ఉంటుందంటే జయ, ఇప్పుడు మనకు జలుబు చేసింది అనుకో, సడన్గా పొద్దున్నే లేవగానే జలుబు చేసింది, లేదా మోషన్స్ అయిపోయినాయి, నువ్వు వెంటనే ఏం ఆలోచిస్తావు? నేను ఏం తిన్నాను అని ఆలోచిస్తావా? 100%. ప్రతి వాళ్ళు, పిల్లలకి జ్వరం వచ్చేసింది సడన్గా, రాత్రి ఏం చేసావు అని అడగడా డాక్టర్? అడుగుతారు. నేను పొద్దున్న ఏం తిన్నాను, నేను మధ్యాహ్నం ఏం తిన్నాను, నేను సాయంత్రం నువ్వు చెప్పాలి. ఇవాళ నీ ఇంట్లో ఒక ప్రాబ్లం వస్తే దేనివల్ల ఇది వచ్చిందో నువ్వు ఆలోచిస్తావా? అస్సలు కదా. మనం జలుబు దగ్గు జ్వరాలకు ఆలోచిస్తాం, కానీ మన ఇంట్లో వచ్చిన క్రైసిస్ సమస్యకి మూల కారణం ఏది అని నేను లేను అనుకుంటాం. ఆ సమస్యలో అసలు నేను లేను, సమస్యలే నా చుట్టూ వస్తున్నాయి అని అనుకుంటాం తప్ప ఆ సమస్యకి నేనెంత కారణమవుతున్నా, అసలు ఆ సమస్యలో నేనున్నానా అనే థాటే రాదు. మనం ఏం చేసిన ప్రతి యాక్షన్కి 100% రియాక్షన్ ఉంటుందమ్మా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. ఇప్పుడు జరిగినటువంటి రియాక్షన్ పాత యాక్షన్కి ప్రతిఫలము అని నువ్వు ఒప్పుకోకపోవచ్చు, నువ్వు తెలుసుకోకపోవచ్చు. జీవితం చాలా చిన్నది జయ, భూమి గుండ్రంగా ఉంది అని చెప్తారు కదా. ఇవాళ మనం విసిరేస్తే బూమరాంగ్ లాగా మన దగ్గరకు వచ్చేస్తుంది అది. డబ్బు వ్యవహారంలో ఇప్పుడు న్యాయంగా ధర్మంగా ఎవరికైనా న్యాయము ధర్మము కావాల్సింది, కానీ అక్కడ అవకాశం లేనప్పుడు దానికోసం పట్టుబట్టద్దు. నీది కాని సొమ్ము గురించి నువ్వు కంపెల్ చేసేటప్పుడు అది నీకు ఇచ్చే వాళ్ళ అభిమతం ఏమిటో తెలుసుకో. ఇప్పుడు అన్నదమ్ములకి ఆస్తులు పంచకాలి, ఆస్తులు వీళ్ళు ఏమైనా సంపాదించారా? ఈ కొడుకు వెధవలు ఇద్దరు సంపాదించారు. కోడలు ఇచ్చారు, వాళ్ళు సంపాదించారా? లేదు. సంపాదించింది ఎవరు? తండ్రి అయి ఉండొచ్చు, లేదా తాత అయి ఉండొచ్చు. దాన్ని జాగ్రత్త పెట్టింది తల్లి అయి ఉండొచ్చు, నాయనమ్మ అయి ఉండొచ్చు. వాళ్ళ చేతుల్లో నుంచి మీ చేతుల్లోకి వచ్చేటప్పుడు అది వాళ్ళు ఇస్తే పుచ్చుకోవాలి. వాళ్ళు ఎంత ఇస్తే అంత, ఎలా ఇస్తే అలాగా. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసి తీసుకోవాలి. దీనికోసం వాళ్ళు ఒకటి చెప్తుంటే నువ్వు ఎతంటే ప్రతిని చేయకూడదు. వాళ్ళని రోడ్డు మీద పడేసి నువ్వు లాక్కోకూడదు. నువ్వు ఇల్లు కట్టాలంటే అక్కడ అమ్మా నాన్న ఇల్లు అమ్మించకూడదు.
నీకు ఎంత శక్తి ఉందో అంతే కొను, అంతే. మీ నాన్న ఎంత ఇవ్వగలడో అంతే తీసుకో. ఇవ్వలేంది లాగాలని అనుకోకూడదు. వీటితోటి ఏంటంటే ఏమిలా ఇవాళ ఏముంది, రేపొద్దున మనము అమ్మ నాన్న అవుతాం, మనము ముసలాళ్ళు అవుతాం మన కర్మకి. అది తప్పించుకోలేం కదా, తప్పించుకోలేం. అవును రమ్మగారు. ఆలోచించండి అమ్మా, అత్తగారులు అయ్యేవాళ్ళు, ఆడబడుతులు అవ్వబోయేవాళ్ళు, బావలు అయిపోయేవాళ్ళు అందరూ కూడా రేపు ఇదే దారి మనది. ఎస్, ఈ దారిలో ప్రయాణించకుండా ఉండాలంటే ఈ న్యాయం ధర్మం అనే వ్యవహారాల్లో బిగించకండి. నువ్వు అనుకునేదే న్యాయము, నువ్వు అనుకునేదే ధర్మము ఎప్పుడూ కాదు. గుంపుకి సంబంధించిన వ్యవహారాల్లో ఎవడి అభిప్రాయం వాడికి ఉంటుంది. సాచివేతగా పోండి. మొన్న ఇప్పుడు 3 ఏళ్ళ నాడు కోవిడ్ వచ్చింది అజయ్, అప్పుడు అసలు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నామో, అసలు బతుకున్నామో లేదో కూడా తెలియకుండా అసలు ఎంత రియాక్షన్స్ రమ్మగారు. ఇంకా అసలు ఏముంది, దాన ధర్మాలు చేసేయాలి, సంపాదన ఎందుకు, ఎన్నెన్ని అనేసి అనుకున్నాము అందరం. ఇవాళ ఉంటాం, రేపు ఉంటామో ఉండమో, ఇది చేయాలి అది చేయాలని. కోవిడ్ తగ్గిపోయింది, అన్నీ తగ్గిపోయినాయి, మళ్ళీ మామూలే. ఉద్రేకం హుమ్మస్ అంతా తగ్గి వెళ్ళిపోయింది కింద, నార్మల్ అయిపోయాం మళ్ళీ. కనీసం అప్పుడే మనం ఏం చేసామంటే రిలేషన్స్ కాపాడుకోవాలని తెలిసింది మనకి. అవునవును. అప్పటి నుంచి ఇక వాట్సాప్ గ్రూపులు కోవిడ్ తర్వాతే పెరిగిపోయినాయి. ఫ్యామిలీ గ్రూపులు, ఆ గ్రూపు ఈ గ్రూపు, బోల్డెన్ గ్రూపులు వచ్చేసినాయి. స్నేహితులు, మనమే చుట్టాలు పక్కాలు అన్నదమ్ములు మాట్లాడుకోవడం గ్రూప్స్ పెరిగినాయి. ఏంటంటే మనం మనుషుల్ని కోల్పోతున్నామని అర్థమయ్యేసరికి మళ్ళీ మనం బిగించామనుకోండి అప్పుడు కూడా కోల్పోతాం. ఎప్పుడో రామాయణంలో చెప్పబడిందమ్మా, దేశే దేశే కళత్రాన్ని దేశే దేశే చ బాంధవాః తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అని. ప్రతి దేశంలో భార్యలు దొరుకుతారు, ప్రతి దేశంలోనూ బంధువులు దొరుకుతారు. భ్రాత సహోదరుడు, మన అన్నదమ్ముడు, మనతో పాటు పుట్టినవాడు మాత్రం ఎక్కడా దొరకడు. వాడు మనతో పాటే పుట్టాలమ్మా, అది ఆలోచించుకోవాలి. అక్క చెల్లెళ్ళైనా అంతేగా. ఇది మగవాళ్ళు చెప్పారు కాబట్టి, రాముడు చెప్పాడు కాబట్టి భ్రాత సహోదరుడు అని చెప్పాడు. ఆయనకున్నది అన్నదమ్ములు కాబట్టి. ఒక అక్క చెల్లెలు నీ బొట్టుతో నా బొట్టుతో చెప్తే మన అక్కయ్యలు మనకి ఇంకో చోట దొరుకుతారామా? నేను దొరికాను నీకు, నేను మీ చిన్నక్కైనో పెద్దక్కైనో కానీ రమక్కైనే నేను. అంతే, ఎప్పటికీ చిన్నక్కయ్య పెద్దక్కయ్య ఇంకోళ్ళు కాలేరు కదా, కాలేరు కదా. మనం అది గుర్తుపెట్టుకోవాలి. మన అక్క చెల్లెళ్ళు మనకి రారు, మన అన్నదమ్ములు మనకి కుదర్రు. ఎక్కడ ప్రపంచమంతా మనకి స్నేహితులుగాను బంధువులుగాను ఉంటారు, కానీ తోబుట్టువులు మాత్రం ఎక్కడి నుంచి రారు. ఒక డబ్బు కోసమో, ఒక చిన్న ఆస్తి ముక్క కోసమో, కొంత బంగారం కోసమో, ఏదైనా ఒక పదవి ఒక అధికారం కోసమో వీళ్ళని పోగొట్టుకుంటే బ్లడ్ రక్తం ఉందే అది మాత్రం ఎక్కడా దొరకదు. దానికోసం దీన్ని చెడగొట్టుకోవద్దు. ఏదో పోట్లాడుకోండి, గొట్లాడుకోండి, ఏం పర్వాలే, తన్నుకోండి అది కూడా పర్వాలేదు, కానీ మళ్ళీ మాట్లాడుకోండి. ఎస్, మళ్ళీ మాట్లాడుకోండి, మళ్ళీ కలుసుకోండి, మళ్ళీ కలిసి ఉండండి, లేదా కలిసి ఉండనివ్వండి. ఇది కరెక్ట్, కలిసి ఉండనివ్వండి. జాగ్రత్త పడండి, ఎందుకంటే ఈ పరిస్థితి రేపు మన పిల్లలకి రావచ్చు. ఇది మన తప్పిదం కావచ్చు. మానవ తప్పిదాలు ఉంటాయి ఎప్పుడు కూడా, మన తప్పిదం కావచ్చు. డబ్బుని, అంత పెద్ద డబ్బు చాలా అవసరం మనకి, కానీ అదే పెద్ద పీట మాత్రం వేయొద్దు. ఇవాళ పోయిన డబ్బు రేపు వస్తుంది గ్యారంటీగా, ఎలాగైనా వస్తుంది. మనుషులు మాత్రం రాదనుకుందాం. పోని మనుషులు వీళ్ళు పోతే అసలు రారు కదా. డబ్బులు మీరు సంపాదించకపోతే మీ పిల్లలు సంపాదిస్తారు. మీరు అన్నదమ్ములు పోగొట్టుకుంటే ఎక్కడి నుంచి వస్తారు? ఆలోచించండి. సూపర్. థ్యాంక్ యూ రామ్ గారు.